హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ స్టైల్ ఫిష్ కర్రీ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అన్నది. మా మమ్మీ అయితే ముందుగా ఉల్లిగడ్డలు, పచ్చి ఉల్లిగడ్డలు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అల్లం మసాలా ఇవన్నీ కలుపుకుంది ఫ్రెండ్స్. కలుపుకొని కాసేపు ఉంచుకుంది. ఇప్పుడైతే దీంట్లో ఉల్లిగడ్డ ప్లస్ మెంతులు, జీలకర్ర వేసి వేయించుకుంది ఫ్రెండ్స్. వేయించిన తర్వాత చేపలు వేసుకుందాం. ఓకే, చేపలు వేసుకుంటుంది ఇప్పుడే. మమ్మీ స్టైల్ ఫిష్ కర్రీ. ఓకే, అంతే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక కలుపుకోవాలి ఇప్పుడే. మళ్ళీ ఉడికిన తర్వాత కలుపుకుంటే బాగోదు ఫ్రెండ్స్. ఆ విధంగా కలుపుకోవాలి మంచిగా. కొంచెం మూత పెట్టుకొని కాసేపు పక్కన తిందాం. చింతపులుసు నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక నిమ్మకాయ అంత చింతపులుసు చూసుకుందాం ఫ్రెండ్స్. కలియ పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడైతే గంట పెట్టచ్చు, ఏం కాదు. కాకపోతే మరీ ఉడికితే మనక గంట పెట్టడానికి ఛాన్స్ ఉండదు. ఒక్కొక్కటి ఇది చేసుకోవాలి. అడుగంటకుంటా ఒకసారి మంచిగా ఓకే అంతా కలిసేటట్టు చేద్దాం. ఓకే, ఒకసారి మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఉడకనిద్దాం. ఓకే, చేపలు అయితే మంచిగా వేగిపోయాయి. చేపలు చింతపులుసు పోసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, చింతపులుసు పోసుకున్నప్పుడే ఒక్కసారి కదుపుకుందాం. కదుపుకోవటం వల్ల మనకి మంచి గ్రేవీ అనేది మంచి ఇది ఉంటుంది. ఓకే, ఒక్క 25 నిమిషాలు వదిలేద్దాం మూత పెట్టి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం చేపల పులుసు చూద్దాం. ఓకే, చేపల పులుసు అయితే మంచిగా రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్తా. ఫ్రెండ్స్ చూడటానికి అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. చేపల కూర నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.